అందరికీ నమస్కారం. జ్యోతిష్యమ్మ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీకు సన్నిహితంగా ఉన్న వారితో మీకు ఏదైనా వివాదం ఉంటే అది ఈ రోజు పరిష్కరించబడుతుంది. అయితే పరిస్థితులపై నియంత్రణను కొనసాగించాలి. విద్యార్థులు ఖాళీ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే పరీక్షలో విజయం సాధించగలుగుతారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గాయత్రీ చాలీసా పఠించాలి. ఈ రాశివారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో అజాగ్రత్తగా ఉండకండి, లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. పనిచేసే వ్యక్తులు మంచి పనితీరును కనబరుస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఈరోజు ఎవరి నుండి సలహా తీసుకోకండి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. మీరు బడ్జెట్ను రూపొందించి అమలు చేస్తే మీకు మంచిది. మీరు కొందరు వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారు మీకు హాని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సీనియర్ల ఆశీస్సులు తీసుకోవాలి. ఈ రాశివారు ఈ రోజు లాభదాయక ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని పనులకు సంబంధించి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించబడితే అది పూర్తి బాధ్యతతో చేయాలి. మీరు కొత్త ఇల్లు, దుకాణం మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయొచ్చు. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత పనిలో కూడా విజయం సాధిస్తారు. మీరు సీనియర్ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ స్నేహితుడు పార్టీ కోసం మీ ఇంటికి రావచ్చు. అందులో మీ కుటుంబ సభ్యులు కూడా బిజీగా ఉంటారు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. ఈ రాశివారు ఈ రోజు తాము చేసే పనిలో పురోగతి సాధిస్తారు. మీరు ఆధునిక ప్రపంచంలో పూర్తి ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో కూడా ప్రభావవంతంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు బదిలీల కారణంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మారాల్సి రావచ్చు. మీ పనిని పూర్తి బాధ్యతతో చేయాలి. వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ దినచర్యను మారిస్తే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. పత్రికా సంస్థలలోని వారికి చికాకులు, ఆందోళన అధికమవుతాయి. ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన ఆదాయంలో కొంత మొత్తమైన అందుతుంది. రాశిచక్ర అంచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. స్త్రీలకు ఆరోగ్యభంగం, ఇంటి పనుల్లో చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు బదిలీ అయ్యే సూచనలున్నాయి. రాశిచక్ర అంచనాలు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. లక్కీ సంఖ్య 48 మరియు లక్కీ కలర్ రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.